అన్న గ్యాంగ్స్టర్ గోదావరి సినిమా చూస్తున్నా మాత్రం ఇచ్చి పడేసిన అన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మన నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది. అసలు హీరో కెరియర్లో కూడా ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూస్తే మాత్రం మనకు ఒక దిమ్మ తిరిగిపోతానా. హీరోయిన్ కూడా RX అంటాడు హీరోయిన్ కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మన విశ్వక్సేన్ హీరోతో కూడా మంచిగా బాగా కుదిరింది. ఈ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తున్నా ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా అంటే చెప్పకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ హీరో గారిది ఒక డిఫరెంట్గా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ఎందుకంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక చూసుకున్నట్టుంటుంది సినిమా చూస్తే యంగ్ టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే అంతా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా ఆడియో ఫంక్షన్కి మన బాలకృష్ణ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వల్ల ఇలా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా సినిమా బోర్ అనేది లేదు. సూపర్ 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 బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. ఒక అంటే ఫస్ట్ సీట్ లో కూర్చున్నప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు అసలు నీకు అసలు చాలా బాగుంది. సీట్ లోంచి లేవన్నమాట, అంత బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ నెరేట్ చేయడానికి కొంచెం డల్ అయింది, కానీ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ చూస్తే చాలు. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే గమ్ గమ్ గణేష్ అంటే విశ్వక్సేన్ మూవీని తట్టుకుంటున్నా ఈ మూవీ అయితే బాగుంది భయ. నేనైతే ఈ మూవీ చూసాను. వాళ్ళతో కంపారిజన్ అంటే మన తెలుగు ఇండస్ట్రీ కదా భయ, అన్ని మూవీస్ బాగుండాలి. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఆయన ఒక మంచి సినిమా చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా విశ్వకన్న తన కెరీర్లో బెస్ట్ పని చేసింది ఏంటంటే ఈ సినిమా సైన్ చేయడం అన్న. నిజంగా ఈ సినిమాతో విశ్వకన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే విశ్వకన్న డైలాగ్ డెలివరీ కానీ ఆ ఫైటింగ్స్ కానీ ఆ చేసే రొమాన్స్ ఉంటుంది చూడండి స్టార్టింగ్లో మన అంజలి గారితో, అదంతా మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. తన ఫైటింగ్ సీన్ కానీ యాక్షన్ నరకడం ఏందని అన్న నువ్వు ఏమనుకుని నరుకుతున్నావు, మామూలు నరకలేదు భయ్య. నిజంగా నరకడం ఆ ఫైటింగ్ సీక్వెన్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోవచ్చు, అంత బాగా నరికాడు అనమాట సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ మన బుజ్జి అన్న, మీ అందరు చెప్తున్నా బుజ్జి అంటే కల్కిలో బుజ్జి అనుకుంటారు, కల్కిలో బుజ్జి కాదురా రే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అన్న. నిజంగా అంటే బుజ్జి అని ఎందుకన్నంటే రాధికని మర్చిపోతారు అన్న. మీరు అందరూ కుర్రోళ్ళందరూ రాధికని మర్చిపోతారు, అంతలా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి అదే నాకు బుజ్జి లాంటి అమ్మాయి, బుజ్జి లాంటి పిల్లం కావాలని చెప్పి కోరుకుంటారు. అది ఇంకా మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక మంచి స్టోరీ అన్న. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక పల్లెటూరు వాతావరణంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, వాళ్ళ మోసం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, లాగ్ లేదు, ఏం లేదు సినిమాలో. సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒక్కటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికాను, లవర్నో లవలేనో బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి. సినిమా మీ అందరికీ నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ. అలా అందరు వెళ్ళాలంటే ఉండాలి దారి. ఇప్పుడు వేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు సినిమా అంటే నేను ఎందుకంటే చాలా సినిమాలు చూసినా. మనం అందరం అనుకుంటాం సినిమా అంటే ఇదిరా అనుకుంటాం, కానీ చాలా సినిమా రొట్టెని స్టోరీ రొట్ట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక ఊచా కొత్త విశ్వక్సేన్ అన్న విశ్వరూపం అంటే ఈ సినిమాలో చూపించిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి నాకు బాగా కనెక్ట్ అయిందంటే నియా శెట్టి భయ్య. ఆ కుర్రాలంటే రాహా ఏముందిరా నియా శెట్టి నడుము బా మోసం చేయలేదు ఈసారి. ఆమెనే పాపం చంపుకునే ఆ హీరోయిన్ కొంచెం లాస్ట్కు అవుతుంది, కానీ అందరూ అంటారు ఆహా ఏముందిరా నేహా ఆమె నడుముకు నేను ఫిదా బ్రో. చుట్టంలా చూసి పోగల అది ఎంత ట్రెండ్ అయ్యో తెలిసిందే. ఆ సాంగ్లో ఆమె డ్యాన్స్ పైనుంచి వర్షం పెడతాడు, ఇట్లా విశ్వక్సేన్ ఇట్లా ఇస్తాడు. నాకే చాలా బాగా అప్లేషన్ మనం కూడా ఉంటే ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు కదా నడుము. కానీ ఒక డైరెక్టర్కి హ్యాట్స్ చెప్పుకోవాలా, ఈ డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. గోదావరి అన్న మొత్తం సినిమా గోదావరి అన్న. గోదావరిలో జరిగే ఫైటింగ్ సీన్స్, ఆ యాక్షన్స్ అండ్ సెంటిమెంట్స్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి అంజలి గారి యాక్టింగ్ మాత్రం సూపర్, ఫిదా అయిపోతాం భయ్య. చాలా సినిమాలు చూసింది, దీంట్లో మాత్రం ఆమె యాక్టింగ్కి ఫిదా అయిపోతాం, కొత్తగా అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి చాలా చెత్త సినిమాలు వస్తారు, విశ్వక్సేన్ ఒకసారి రండి, మీరు డబ్బులు పెట్టినా న్యాయం అయితే జరుగుతుంది. కానీ సినిమాలు ఏముంటుంది అంటే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్కు సాంగ్స్, కామెడీ ఫుల్ ఆఫ్ కామెడీ ఉంటుంది. ఆది అన్న విశ్వక్సేన్ ఇద్దరి మధ్య కామెడీ ఫుల్ ఉంటుంది. ఇంకోటి ఐటమ్ సాంగ్ మర్చిపోయినారు కూడా, మర్చిపోలే ఐటమ్ సాంగ్ ఉంటుందన్న మోత మోగది. ఆమె ఎంత హార్ట్గా సెక్సీగా ఉన్నదంటే అన్న అబ్బా 2 కళ్ళు సరిపోవు బ్రో. నేనైతే నీ అమ్మ ఫోన్ అని పెట్టి అక్కడ చూసుకుంటాను, ఇంకా 5 నిమిషాలు అయితే బాగుండాలి. హైలైట్ సెక్సీగా ఉందన్న ఫిగర్. మ్యూజిక్ గురించి చెప్పుకోవద్దు బ్రో. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అంటే ఫైటింగ్ సీన్స్ లో ఆయన ఎంట్రీకి బీజిఎం మాత్రం సూపర్. ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతారు సినిమా, అంతే ఒకటే మాట భయ్యా. చాలా రోజుల తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ తెలిస్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది సినిమా. విశ్వక్సేన్ గారు విశ్వరూపం చూస్తారు సినిమాలో అయితే మాత్రం. మీకు జైలు అవకాశ సినిమాలో ఎన్టీఆర్ గారి విలన్ రోల్ ఏదైతే పవర్ఫుల్గా ఉంటుందో ఇందులో సినిమా అంతా కూడా మన విశ్వక్సేన్ గారు అదే రూపం, అదే
అదే యాక్టింగ్ అన్నమాట. కొన్ని సీన్లు మనకి ఎన్టీఆర్ కనిపిస్తారు, అంత బాగా యాక్ట్ చేశారు అనమాట. ఇంకా డైరెక్షన్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో మన విశ్వక్సేన్ గారు డీల్ చేసిన సీన్స్ అండ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. డైరెక్షన్కి యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు, చాలా బాగా డీల్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అసలు విశ్వక్సేన్ కెరియర్ అంటే అంత బాగుంది సినిమా. అలాగే ఆంజనేయ గారిని గుర్తొస్తే నాకు రమ్యకృష్ణ గారు గుర్తొస్తారు, అంత పవర్ఫుల్గా అంత బాగా యాక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అనమాట. అలాగే విశ్వక్సేన్ గారి మధ్యన అంజలి గారి మధ్య వచ్చిన సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్సే. ఇంకా విలన్ గారితో పోటీ పడే సీన్స్ అయితే మాత్రం 10 నిమిషాలకి ఒక సీన్ విజిల్ చేసే ఒక గూస్ బంప్ సీన్స్, ఒక ఎలివేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం మన సీట్లో కూర్చోలేమన్నమాట. ఇదిరా బ్యాక్గ్రౌండ్, ఇదిరా సినిమా అంటే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు మనం బయటకు వచ్చినప్పుడు అయితే మాత్రం పెచ్చగా ఎంజాయ్ చేసేస్తాం. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ మాసి ఫీల్ కొద్దిగా తగ్గించి, ఎమోషన్ అంటూ ఫ్యామిలీ అంటూ కొద్దిగా బోర్ అయితే కొట్టలేదు, కానీ కొద్దిగా మాసి ఫీల్ తగ్గించాను అనమాట. బట్ సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక మాస్ విశ్వక్సేన్ చూస్తారు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోతుంటుంది. సో బోర్ కొట్టకుండా సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అన్న. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే మాత్రం పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ కెరియర్లో బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ అంటే నాకు కింద ఎవరో పేరు చెప్పారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్లోనూ ఈ ఫ్రేమ్కి ఎంత ఇస్తే అని కాదు, ఎంత ఇస్తే ఎంతైనా ఇవ్వచ్చు, ఎలాగైనా ఎంజాయ్ చేస్తారనేది ఇచ్చాడు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సినిమాకి పెద్ద ప్లస్ అన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే విశ్వక్సేన్ గారు ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్, ఆ ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. చూడగానే నచ్చే విశ్వ కెరియర్లో సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిజంగా గ్యాంగ్స్ వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయినా బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ అండి. స్టోరీ సూపరు అండ్ పాటల కంటే స్టోరీ సూపర్గా ఉంది. అందులో మన విశ్వక్సేన్ యొక్క యాక్షన్ అయితే సూపర్. సో అందరూ ఆయనకి ఏదో టైగర్ అది ఇది కాదు, బాక్స్ ఆఫీస్గా దాస్ ఎవరు అని అంటే మన ఫలక్నుమా దాస్. విశ్వక్సేన్ గోదావరి స్లాంగ్ ఎలా ఉంది? అబ్బాది తల్లి లేపిన సినిమా అట్లా పడేశాడా? గిచ్చి పడేశాడు. స్లాంగ్ అంటావా, మామూలు స్లాంగ్ కాదు. నేనైతే తెలంగాణ స్లాంగే కరెక్ట్ అనుకున్నా. గోదావరి స్లాంగ్ కూడా సినిమా బంపర్ ఎగిపోయింది. సో వెరీ నైస్ అండి. సో సినిమాలో 2 మిస్టేక్లు ఉన్నాయి. వ్యాన్లో ఫైట్ జరిగేటప్పుడు 3 పెట్టెలు ఎగిరేస్తారు, కానీ ఫైట్ అయిపోతే 30 పెట్టెలు వస్తాయి. దట్ వన్ ఇస్ మిస్టేక్. సో బుల్లెట్ కాల్చేటప్పుడు పొట్ట మీద ఉంటుంది యాక్చువల్గా అది, కానీ గుండెలు తగులుతుంది. దట్ వన్ ఆల్సో వన్ మిస్టేక్. సో ఆది గారి యొక్క స్క్రీన్ ప్లే, పేషెంట్ పైన బెడ్ నుంచి వెళ్ళిపోతే గ్లూకోజ్ బాటిల్ పట్టుకొని పోతాడు. దట్ ఈస్ ద ఆర్టిస్ట్ లక్షణమైనంతే అది. సో వెరీ విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా, డ్రామా ఎలా ఉంది ఓవరాల్ గా? డ్రామా సో ఇట్ ఈస్ నాట్ ఏ డ్రామా అండి. అది దాని ఏమంటారు, రూల్ పదవి అహంకారం. దట్ ఈస్ ద సినిమా అంతే. ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ గా కంటెంట్ ఎలా ఉంది? కెమెరామ్యాన్ హఠా ఇంకో ఈ సినిమాకి, ఇది సినిమా అంటే మళ్ళీ పాలిటిక్స్ పోతా ఉన్నాడు. మనం సినిమా గురించి మాట్లాడదాం. వాట్ ఇస్ దిస్? కత్తి కట్టండి ఇదే మీద, ఫస్ట్ కత్తి కట్టండి. ఎన్ని క్వశ్చన్స్ అది కూడా నేనే చెప్పుకోవాలా? యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. మీసాలు ఇట్లా తిప్పడం కాదు, ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్. ఇట్లా తిప్పడం ఇట్స్ ఫలక్నుమా దాస్ ఫ్యాషన్. అర్థమైందా? నైస్. అంజలి క్యా మాల్ హై యార్, అంజలి చూస్తే నరాలు జివ్వు అన్నాయి. కంట్రోల్ వద్దు. రాధికక్క మోసం చేయలే, అర్థమైందా? మోసం చేయలే, మోసపోయింది రాధికక్క. ఈసారి మోసపోయింది సినిమాలో, ఏది మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. కానీ మాల్ అంటావా, అంజలి మాల్, అబ్బా షొద్దు బ్రో. హీట్ ఎక్కువైపోయింది, బాడీలో హీట్ ఎక్కువైపోయింది. మళ్ళీ నేను పొదల చాట్లో పోవాల్సి వస్తుంది. కరెక్ట్. ఓకేనా? ఓకే రైట్.